ఎప్పుడైనా క్యాప్టివ్ మైన్స్ జరిగినాయా? వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ కూడా ఇప్పటికే అది తప్పు చేస్తుంది. క్యాప్టివ్ మైన్స్ ఇవ్వచ్చు కదా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మైనింగ్ కార్పొరేషన్ ఉంది కదా, దాని నుంచి ఇవ్వచ్చు కదా, మీరు ఎందుకు ఇవ్వట్లేదు? అంటే దాన్ని ఏంటంటే పొమ్మన లేక పొగబెడుతున్నట్టు దానంతటా చచ్చేటట్టు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వీడికి ఇచ్చారు, ఎవరు వీడు మిట్టలోడు వస్తున్నాడు, వాడికి ఇచ్చారు గన్లు. మరి అక్కడికి ఇచ్చినప్పుడు వీడికి ఎందుకు ఎవరు? అదేంటంటే వేలంలో వేసుకోవాలి. వేలం వేయాలి, వేలంలో పార్టిసిపేట్ చేయాలంటే ఎవడు చేయాల్సింది? దానికి సంబంధించినటువంటి హెడ్. అది ఎవడాడు? ఐఏఎస్ ఆఫీసర్. మరి నీ దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేకపోతే లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంది కదా. ఎలా లోన్ తీసుకోవాలి? వీళ్ళ దగ్గర ఆ బ్యాంక్ దాన్నే తాకట్టు పెట్టాలి. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీకి అయితే స్థలం తాకట్టు పెడతారు సాధారణంగా, ఇప్పుడు మిత్తలైనా జందాలైనా ఇట్టంటోడే. మరి వీడికి అవకాశం ఎందుకు ఇవ్వలేదు నువ్వు? గవర్నమెంట్గా, గవర్నమెంటే నడుపుతుంది, గవర్నమెంట్ ఐఏఎస్ఏ. చేయాలంటే ఎందుకు చేయరు? దాన్ని కావాలని నాశనం చేస్తున్నారు. దాన్ని చివరికి ప్రైవేట్ వాడి చేతికి ఇచ్చేస్తారు. ఇప్పుడు 2 లక్షల కోట్ల ఆస్తుంది దానికి. రేపో మాపు ఏ ఎదవో తీసేసుకుంటాడు. ఈ మిత్తలకు ఇస్తారో లేకపోతే జందాలకు ఇస్తారో ఎవడో నొక్కేస్తాడు దాంట్లో ఇదనేసేసి. అది ముందుగా సిబ్బందిని పంపించేయడానికి ఏదో తెలివితేటలు ఏంటంటే, అమెజాన్ ఫస్ట్ ఏమో ప్రైవేట్ ఇదే టెంపరీ వాళ్ళని తీసేశారు. ఆ తర్వాత గొడవ చేశాక కొంతమంది